లక్కీ శృతి రాజ్ బ్లాగ్స్. మేమైతే ఇప్పుడు మా బామ్మర్ది పెళ్ళికి బయలుదేరిపోతున్నాము. ఈరోజు హల్దీ అండ్ కురాళ్ళు, రేపు అయితే మ్యారేజ్. చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. కోతులు చూడండి పాపం, ఎండాకాలం ఎవరొచ్చి ఏం వేస్తారో అని చూస్తున్నాయి పాపం. హలో అండి, మేమైతే ఎన్ఎస్ఆర్ హాస్టల్కి వచ్చేసాము. మా పెద్ద పాప హాస్టల్కి వచ్చేసాము. వాళ్ళ అక్క కోసం డ్రింక్ తీసుకొని వచ్చింది. చూడాలి ఇప్పుడు మా పాప ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అంతా కూడా మా పాపది హాస్టల్. లక్కీ పనిష్మెంట్ ఇచ్చిలా టాపర్సా? మా పాప టాపర్స్ ఇట్రా నాన్న, ఇటు వచ్చేసి అక్కడ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళు. అక్కకి హాలిడేస్ వచ్చినాయి మమ్మీ, ఇక నెత్తి తింటుంది మమ్మీ, నా నేడికైనా పంపి మమ్మీ, ఈ 2 కాలు మొక్కుతా మమ్మీ. సంక్రాంతి హాలిడేస్ అని మమ్మీ 5 రోజులు చదివించింది మమ్మీ. 5 రోజుల తర్వాత మా ఇద్దరికి జ్వరం వచ్చేది ఖాయం మమ్మీ. పొద్ద రాక్షసి వచ్చేసింది. ఇది ఈమె మా అక్క, మీకు ఎప్పుడు తెలియదు. ఇదిగోండి మా బాయ్స్ గ్రూప్. బాయ్, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఒక్క నిమిషం. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా బాబాయ్ పెళ్ళికి స్టేజ్ హల్దీ ఫంక్షన్కి స్టేజ్ అది వేసిండు. ఇదే స్టేజ్ అనమాట. కొంచెం మ్యారేజ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది కురాలు వాడుతున్నారు, అక్కడ నుంచి వస్తుంది చూడండి. మా సైడ్ అయితే పెళ్ళికి ముందు రోజు అయితే కురాళ్ళు పడతారండి. వీటిని కురాళ్ళు అంటారు. మరి ఎవరి సైడ్ ఎలా అంటారో తెలియదు. ముందు రోజు అయితే మాత్రం ఇట్లా ముత్తైదులు అందరు కలిసి కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కుండలు తీసుకొస్తారు. ఒక 5 కుండలు తీసుకొచ్చి అట్లా సున్నంతో అట్లా డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసి మళ్ళీ వాటిని పట్టుకొని వెళ్ళి వాటిలలో వాటర్ తీసుకొని వస్తారు. అటు పక్కన అది అలంకరించారు కదా, సో అక్కడ మాత్రము ఆ వాటర్తో పెట్టేస్తారు. మీకు చెప్పాను కదా,
దాన్ని అలంకరించేసుకొని అట్లా అట్లా ముత్తైదులందరూ కలిసి ముందైతే ఆడపడుచు వెళ్తుంది మంగళహారతి పట్టుకొని. మా వదిన వాళ్ళ అన్నయ్య కదా, తనే ఆడపడుచు. ఇంకా తను మంగళహారతి పట్టుకొని వెళ్తుంది. వెనకతలో వీళ్ళందరూ ముత్తైదులు అయితే ఆ కుండలల్లో వాటర్ బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర నుంచి వాటర్ తీసుకొని అయితే వస్తారు. వాటర్ తీసుకొని వచ్చి అది అక్కడ అలంకరించారు కదా మొత్తం ఇట్లా గద్దెల్లాగా, ఆ గద్దెల్లాగా అలంకరించిన దానిపైన ఆ 5 కుండల్ని, ఆ వాటర్ కుండల్ని అట్లా పెట్టేసి వాటిపైన దీపం అయితే పెట్టేస్తారు. దీపం పెట్టిన వాటిని కురాడు కుండలు అయితే అంటారు మా సైడ్ అయితే. మరెవరి సైడ్ ఎలా అంటారో తెలియదు. పెళ్ళికి ముందు రోజు అయితే ఇట్లా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా చూడండి మొత్తానికైతే అట్లా 5 కుండలు పెట్టేసి వాటిపైన చిప్పలు పెట్టేసి ఆయిల్ పోసి దీపం పెట్టేస్తారు. ఆ 5 కుండలలో దీపం పెట్టాలి. దీపం పెట్టేసిన తర్వాత ఇటు పక్కకు వచ్చేసి ఈ ముత్తైదులందరూ కలిసి అయితే తలంబ్రాల బియ్యము జీలకర్ర బెల్లము కలిపేసి పెడతారు. వాళ్ళందరూ కూడా ఇట్లా ఇటు పక్కకైతే అదిగో మమ్మీ అయితే అక్కడ అలంకరించిన దగ్గర 5 కుండలు పెడతారని చెప్పాను కదా, అవి పెట్టేసి వాటిపైన దీపం అయితే పెట్టేస్తుంది. దీపం పెట్టేసి ఆ దీపం పోకుండా అంటే కొండెక్కకుండా కాపాడుకోవాలి. అటు పక్కకు మా వదిన నుండి మమ్మీ ఇద్దరు కలిసి అయితే దీపం అది పెట్టేస్తున్నారు మొత్తానికి. దీపం అట్లా ఏంటిదంటే అది మా సైడ్ అయితే ఆచారము. ముందు రోజు అట్లా కురాడు కుండలు అయితే 5 కుండలలో వాటర్ తీసుకొచ్చి అట్లా పెట్టి దీపం పెట్టేసి తలంబ్రాల బియ్యం కలిపేసి జీలకర్ర బెల్లం కలిపేసి ముందు రోజే అవన్నీ పెడతారు. బియ్యం దంచినట్టుగా ఇట్లా రోకలతో కూడా పెడతారు. అది అటు సైడ్ ఇంకా అందరు కూడా అది చెప్పాను కదా తలంబ్రాల బియ్యం కలిపేశారు. ఇంకా జీలకర్ర బెల్లం అయితే కలుపుతున్నారు. జీలకర్ర బెల్లం అయితే కలిపేసి అవి పక్కన పెట్టేస్తున్నారు. ముత్తైదులందరూ కూడా పసుపు కుంకుమ గంధం అనేది సాంప్రదాయం కదా, అటు పక్క కాదు మా పిన్ని అయితే పెట్టేస్తుంది అందరికీ. ఇంకా చాలా హడావిడిగా ఉంది. అదిగో మా వదిన రోకలు పట్టుకొని రెడీగా ఉంది. ఇంకా అందరు కలిసి అలా దంచుతూ పాటలు అయితే పాడతారు. చూడండి ఇప్పుడు ఒకటైతే మా మమ్మీ పాట పాడుతుంది. అది మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో తెలియదు. ఫస్ట్ అక్కడున్న ఆరెంజ్ కలర్ ఆవిడ ఉంది కదా, తను శారీ కట్టుకుంది కదా, తనైతే పాడింది. తను పాడిన తర్వాత మళ్ళీ మమ్మీ అయితే సాంగ్ పాడింది. తను వాడిన సాంగ్ అంతగా నాకైతే వినిపించలేదు. చాలా మంది ఉన్నారు కదా, అంటే మా సైడ్ ఏంటంటే ముందు రోజు మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ వస్తారన్నమాట. మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి ముత్తైదులందరూ కలిసి తలంబ్రాల బియ్యం బట్టి కురాళ్ళు బట్టి అందరూ అది గాజులు ఉన్నాయి కదా, ఆ గాజులు ముత్తైదు గాజులు మా మనిషికి కొన్ని అట్లా ముత్తైదులు 5 11 మంది అట్లా గాజులు అవి పెట్టుకొని ఆ బియ్యం అయితే అట్లా దంచేస్తారు. అట్లా దంచినట్టుగా చేస్తారు అంతే. వెనకడ దంచేవారంట, ఇప్పుడు ఎవరు దంచుతున్నారండి. తర్వాత ఇది మమ్మీ అయితే సాంగ్ పాడింది. ఇంకా అలా దంచడం అయితే అయిపోయినాక ఇంకా ఒక్కొక్కరు 5 సార్లు అట్లా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేసి ముందుకు ఒక పెద్ద కుండలాగా పెట్టేసి ఆ కుండలో ఆ బియ్యం అన్నీ తలంబ్రాల బియ్యం అన్నీ నింపుతారండి. మళ్ళీ తెల్లవారి అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే పెళ్లి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు. అందరూ పోసారు. ఇంకా లాస్ట్కు నన్ను కూడా వేయమంటే నేను కూడా పోస్తాను. అట్లా 5 టైమ్స్ అయితే కుడుక ఉండి కుంకుమకాయతో కలిపి 5 టైమ్స్ అట్లా కుండలో పోస్తారు. కుండలో పోసేసి మొత్తం అవన్నీ అక్షంతల బియ్యం అన్నీ కూడా దాంట్లో వేసేస్తారు. పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి అప్పుడే పెళ్లి కొడుకుని కూడా చేస్తారు మా సైడ్. ముందు రోజు చేయరు. అప్పుడే ముత్తైదులందరూ కలిసి అబ్బాయిని కూర్చోబెట్టి తలంబ్రాల బియ్యం పోసేసి మొత్తం అంతా పెళ్లి కొడుకుని చేసేస్తారు. పెళ్లి బొట్టు కూడా పెడతారు. అప్పుడే పెద్దగా పెళ్లి బొట్టు పెట్టేసి అక్షంతలన్నీ నింపేస్తారు. ఇంకా హల్దీ అయితే మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. అసలు చెప్పాలంటే యాక్చువల్గా హల్దీ ప్లాన్ పొద్దున ఉండేది, కానీ పొద్దున ఇంకా రిలేషన్స్ అందరు ఇంకెవరు రాలేదని చెప్పేసి అయితే ఈవినింగ్ పెట్టారు. ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ కాదు, చాలా నైట్ అయిపోయింది. అప్పటికే 11 or 12 అయిపోయింది. అసలు హల్దీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మాకు చెప్పాలంటే కూడా. నిజంగా చాలా ఎంజాయ్ చేయాలి అన్నీ ఇంకా ఏమేమో చేయాలని చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. బట్ ఏం చేయలేకపోయినాం. నార్మల్గా
హల్దీ అంతా డెకరేషన్ చేశారు. కానీ ఇంకా అప్పటికే నైట్ 12 అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ కూడా కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఎవరికి కూడా చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా అప్పటికి కూడా కురాళ్ళు అటు అంటే మా అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళది పక్క పక్క ఇల్లులే, మేనమరదలే కదా. సో అందుకని చెప్పేసి పక్క పక్క ఇల్లే. ఇంక ఇక్కడ కురాళ్ళు పట్టేసి మళ్ళీ వెళ్ళి అక్కడ కురాళ్ళు పట్టేసి అందరూ భోజనాలు చేసేసి ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేశారు. అదిగో మా అన్నయ్య వదిన వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న పూసారు. తర్వాత మా అన్నయ్య వదిన ఇంకా వెళ్తున్నారు. వాళ్ళే కదా బావ ఉండి చెల్లె, ఇంకా వాళ్ళు పూస్తారు. ఇంకా మేమైతే చాలా ప్లాన్స్ వేసుకున్నాము. అసలు పెళ్ళికి ముందు అయితే ఎన్ని వీడియోస్ షేర్ చేసుకున్నాము. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, హల్దీ ఇట్లా ఎంజాయ్ చేయాలి అని ఎన్నో అనుకున్నాము. బట్ ఏది జరగలేదు. నార్మల్గా అంటే సింపుల్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా అయిపోయింది హల్దీ అయితే. అందరం అయితే హల్దీ డ్రెస్సెస్ అయితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. బట్ ఎంజాయ్ మాత్రం ఎవ్వరం చేయలేదు. ఎందుకంటే అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది మెయిన్గా అందరికీ. ఇంకా నేను కూడా వెళ్ళాను. అప్పటికే ఇంకా అందరు మెహందీ పొద్దు నుంచి పెట్టేసుకున్నారు. బట్ నేను మాత్రం పెట్టుకోలేదు. ఇంకా అప్పటికి ఇంకా అంతకుముందు ఒక 4-5 డేస్ నుంచి కూడా నాకు అస్సలు నిద్ర లేదు. మెయిన్గా చెప్పాలని నిద్ర లేదు. చాలా టైర్డ్ అయిపోయాం అందరం కూడా. ఇంకా పెళ్ళి హడావిడి కదా. సో ఇంకా అట్లా మేమైతే కొంచెం నార్మల్గానైతే ఎంజాయ్ చేసాము. మరీ హెవీగా అని చెప్పలేను, అస్సలు లేదని చెప్పలేను. ఒక మాదిరిగానైతే ఎంజాయ్ అయితే చేసేసాము. ఇంకా హల్దీ అట్లా సింపుల్గా అయితే హల్దీ చేసేసుకున్నాము. పూసుకోండి అని చెప్తున్నారు కానీ అంత లేదండి. ఎందుకంటే తెల్లవారితే పెళ్ళి, ఇంకా నాకు కొంచెం ఆ టర్మరిక్ కూడా పడదు, స్కిన్ ర్యాషెస్ వస్తాయి. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ పూసుకోలేదు. నార్మల్గా అట్లా మేము నలుగురం అయితే అట్లా వెళ్ళి నార్మల్గా రాసేసి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. అదే మా హల్దీ లాగా అయిపోయింది అంతే. లేదంటే ఇంకా మా వదిన మేమందరం కలిసి చాలా పోసుకొని వాటర్ అది వేసుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాము. మా సైడ్ అయితే ఇలా చేస్తారండి పెళ్ళికి ముందు కురాళ్ళు హల్దీ. ఇంకా అందరు పెట్టుకున్నారు, నేను ఒక్కదాన్నే పెట్టుకోలేదని మా పిన్ని ఉండి పక్కన అక్క మా అందరు కలిసి మెహందీ పెట్టారు. సో బాయ్ ఫ్రెండ్స్.